కాగా ఎవడైనను క్రీస్తునందున్న యెడల వాడు నూతన సృష్టి, పాతవి గతించును, ఇదిగో కొత్తవాయను. పౌలు అంటున్నాడు, క్రీస్తునందున్న యెడల వాడును నూతన సృష్టిగా చేయబడ్డాడు. అంటే నూతన వ్యక్తిగా ఆయన మార్చబడ్డాడు. ఎవరైనా సరే క్రీస్తులోనికి వచ్చిన వారు ఎవరైనా సరే ఇక పాతవి గతించిపోయినాయి. పాత సంవత్సరపు అలవాట్లు, పాత సంవత్సరపు గతించిన కాలపు అలవాట్లు ఇవన్నీ కూడా తీసివేసి నూతన సంవత్సరంలోనికి వచ్చిన మనము ఒక నూతన వ్యక్తులుగా మనము జీవించాలి. పౌలు అంటాడు, నేను పూర్వము హింసకుడును, దూషకుడును, హానికరుడు. అంటే అలాంటి వ్యక్తి దేవునిలోనికి వచ్చిన తర్వాత, క్రీస్తులోనికి వచ్చిన తర్వాత ఒక నూతన వ్యక్తిగా మార్చబడ్డాడు. హింసించేటటువంటి వాడు హింసను పొందాడు. ఎవరినైనా కొరడాలతో కొట్టేవాడు కొరడాలతో కొట్టించుకున్నాడు. పాతవి గతించిపోయి ఇవిగో కొత్త వాయనం, కొత్తగా ఆయన మార్చబడ్డాడు అనమాట. కాబట్టి ఇప్పుడు గొంగలి పురుగు ఉన్నది. గొంగలి పురుగు ఆ గూటిలోనికి వచ్చిన తర్వాత తను చీతాకోక చిలుకగా మార్చబడతాడు. అంటే తన జీవితం గొంగలి పురుగు జీవితం నుంచి సీతాకోక చిలుక వచ్చిన తర్వాత అందరూ ఇష్టపడే జీవితంగా మార్చబడింది. అలాగే మన జీవితాలు కూడా గొంగలి పురుగు జీవితం నుంచి సీతాకోక చిలుకగా మనం మార్చబడి అనేకులకు దీవెనకరంగా మనం జీవించాలి. పౌలు ఒకప్పుడు హానికరుడు, కానీ ఇప్పుడు హాని చేయకుండా జీవించేవాడుగా అయ్యాడు. ఒకప్పుడు కొట్టేవాడు, ఇప్పుడు కొట్టించుకున్నాడు. అందుకే పాతవి గతించిపోయి ఇవిగో కొత్తవైన క్రీస్తునందున్న యెడల వాడు నూతన సృష్టి. దేవుడి మాటలు దీవించును గాక.